గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ని వారి పార్టీ కార్యకర్తల్లాగానో లేదా మరో రకంగానో పార్టీలాగా మార్చుకొని అధికార పార్టీకి పూర్తిగా వన్ సైడ్గా పనిచేసే ఒక విష సంస్కృతికి పునాది వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక వ్యవస్థ కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విభాగం అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఎవరు పోరాటం చేసినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళను తప్పుడు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎక్కడైతే అన్యాయంగా అవుతుందో, ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తే కూడా ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, జైళ్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి గత 16-17 నెలల కాలంలో అనేక ఉదాహరణలు మనం చూసాము. కరేడు రైతులపైన పెట్టిన కేసులు కావచ్చు, మహిళలపైన పెట్టిన కేసులు కావచ్చు, ఉద్యోగస్తులపైన పెట్టిన కేసులు కావచ్చు, అదేవిధంగా బీసీలపైన జరిగిన దాడుల గురించి కావచ్చు. ఈరోజు కరేడు గ్రామానికి సంబంధించి అక్కడ ఏదైతే అక్రమంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఏదైతే ఇండోసౌల్ కంపెనీ ఉందో వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు నిన్న గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించిన రైతులని కొంతమందిని నేరుగా వాళ్ళ ఇండ్లకెళ్ళి మీ భూములు మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, మీరు ఇవ్వకపోయినా మేము బలవంతంగా లాక్కుంటామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తే మా ప్రాణం పోయినా మా భూములు మేము ఇవ్వము అని చెప్పి గ్రామస్తులు మాట్లాడినందుకు రాత్రికి రాత్రి పోలీస్ అధికారులు ఆ గ్రామానికి వెళ్ళి రైతులను బెదిరించి ఈరోజు డిఎస్పీ గారు వాళ్ళందరినీ కూడా పిలిపించి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు.